ఏపీ నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించారు. నంద్యాలలోని రైత్ నగర్ లో రోడ్ షో నిర్వహించగా జగన్ రాకతో రైత్ నగర్ జనసంద్రంగా మారింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికకు వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులను ప్రజలంతా ఒక మాట అడగాలని విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సూచించారు. నంద్యాలపై ప్రభుత్వ ధోరణి చూసిన తర్వాత తమ ఎమ్మెల్యేలు కూడా చనిపోయి బై ఎలక్షన్లు వస్తే బాగుంటుందని మిగిలిన నియోజకవర్గాల ప్రజలు స్వయంగా అనుకుంటున్నారని భూమా నాగిరెడ్డి బామర్ది ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారని సంచలన విషయాన్ని జగన్ తెరపైకి తీసుకొచ్చారు. ఇక దీన్ని బట్టి నంద్యాలపై చంద్రబాబు ప్రేమ బూటకమని అర్థమైపోతుంది. చంద్రబాబు మాదిరి మోసాలు చేయలేనని, చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేనని జగన్ అన్నారు. ఆయన మాదిరి తను కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి అబద్ధం ఆడి ఉంటే ఎప్పుడూ అధికారాన్ని చేపట్టేవారినని, నేను మారను అని జగన్ మాటలతో టీడీపీ గుండెలో తూటాలు పేల్చారు. చంద్రబాబు అసత్యానికి, అబద్ధాలకు, అవినీతి వ్యతిరేకంగా ఎన్నిక జరుగుతుందని, వచ్చే ఎన్నికలకు ఇది నాంది పలకాలని ఆయన అన్నారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలలో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.